హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి వ్లాగ్స్. ఇవాళ మనం భగవద్గీత 16, 17, 18 శ్లోకాలు నేర్చుకుందాం. శ్రీమద్ భగవద్గీత అర్జున విషాద యోగం 16, 17, 18. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. భావం: కుంతీపుత్రుడు రాజైన యుధిష్ఠిరుడు అనంత విజయము అను శంఖమును, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకము అను శంఖములను పూరించిరి. 17వ శ్లోకం. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. భావము: ఓ రాజా, మహాధనుర్ధారి అయిన కాశీరాజు, మహారథుడైన శిఖండియు, దృష్టద్యుమ్నుడును, విరాటరాజును, అజేయుడైన సాత్యకియు, ద్రుపద మహారాజును, ద్రౌపది యొక్క 5 పుత్రులు, భుజబలశాలి అయిన సుభద్రాపుత్రుడు అయిన అభిమన్యుడు తమ శంఖములను వేరువేరుగా పూరించిరి. హరే రామ, హరే కృష్ణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.